హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కిరణ్ యాదవ్ నిరుద్యోగులతో సమావేశమయ్యారు. గ్రూప్ 2 డిసెంబర్కు వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరారు. గ్రూప్ 1లో 1:100 తీయడం సాధ్యం కాదని, టెక్నికల్ సమస్యలు వస్తాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరుద్యోగులకు వివరించారు. నిరుద్యోగుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయాలని సీఎం ఆలోచిస్తున్నారన్నారు. 3 నెలల్లోనే కాంగ్రెస్ 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. అలాగే నిరుద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చామల హామీ ఇచ్చారు. విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. గ్రూప్ 2 వాళ్ళు అడిగేది ఏంటంటే, డిఎస్సి ఎగ్జామ్ గతంలో పోస్ట్ పోన్ కావడం వల్ల గ్రూప్ 2 ఎగ్జామ్కి అతి దగ్గరలో కూడా ఒకటే రోజు గ్యాప్ ఉంది, మేము చదువుకోవడానికి కష్టమవుతుందని అడిగిరు. దాన్ని పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ డిమాండ్, మేజర్ డిమాండ్. చాలా డిమాండ్స్ ఉన్నాయి కానీ మేజర్ డిమాండ్ అది. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశతో మేము ముఖ్యమంత్రి గారికి వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసినాం. ముఖ్యమంత్రి గారు కూడా విని ఒక సానుకూల స్పందనతోటి మీరు కూడా ఒకసారి వాళ్ళకి చెప్పండి. ప్రభుత్వం ఈరోజు 10 ఏళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ఆశతోటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళను జరగని విషయాలను జరిగే విధంగా చేయించి వాళ్ళే తీసుకెళ్లి మళ్ళీ కోర్టులు వేసి స్టే తీసుకొచ్చి ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేసి ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయాలి, ప్రభుత్వాన్ని వైఖరిని తప్పుపట్టేయాలి, ప్రభుత్వం ఏ ఉద్యోగం ఇవ్వలేదని నిరూపించడానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఈరోజు విద్యార్థులకు ఎట్లా చర్చల జరిగినటువంటి విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. గ్రూప్ 2 వాళ్ళు అడిగేది ఏంటంటే, డిఎస్సి ఎగ్జామ్ గతం